మనసులో కలిగి ఉండుము. అండి 5 మినిట్స్ అయిపోయింది. అంటే ఈ ప్రాపంచిక విద్యుత్ ధర్మాలు అంటే ఇక్కడ బాబాయ్ అవతార్ మెహర్ బాబాకి దివ్య ప్రియతముని ప్రేమతో ఈరోజు మనకు బాబా ఇచ్చిన ప్రేమతో ఇచ్చిన ఈ అవకాశంలో మెహర్ ప్రేమిక సహవాస్ కార్యక్రమం మనందరము జరుపుకుందాము. అందరికి ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని చేసుకుందాము. మొట్టమొదటిగా నమో మెహర్ బాబా ప్రార్థన గీతాన్ని అప్పారావు అన్నయ్య గారు చేస్తారు. అప్పారావు గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. నేను ఓకే నెక్స్ట్ సాంగ్ పాడతా అండి. ఓకేనండి. కుమారన్నయ్య గారు జై బాబా. जय मेहर बाबा अम्मा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహర్ బాబా మహిని జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మెహర్ బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా। అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా। జై బోలో అవతార్ మెహర్ బాబా की జై। థ్యాంక్ యూ బాబా। జై బాబా అండి అందరికి। జై మెహర్ బాబా అమ్మ। జై బాబా. థ్యాంక్ యూ।
జై బాబా అన్నయ్య, జై బాబా. చక్కగా ప్రార్థనా గీతంతో ప్రీతముని ఆహ్వానించిన మీకు జై మెహర్ బాబాలు. మొట్టమొదటి సంకీర్తన మెహర్ దినేష్. జై నాన్న జై బాబా చిన్నబ్బాయి దినేష్ జై బాబా. నన్ను పాడమంటారండి? జై బాబా అమ్మ. ఓకే నాన్న, కంటిన్యూ. అన్నయ్య మీరు తర్వాత సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. క్షణికమైనట్టి భౌతిక సంపదలకు దాసుడైపోతిని కంఠదగ్ధముగను మధురమైనట్టి నీ ప్రేమ సుధను బ్రోలి మధురమైనట్టి నీ ప్రేమ సుధను గ్రోలి మస్తునైపోదు నీ ధ్యాన నిరతియందు దైవ చింతనమిక నాకు దయచేయుమయ్యా శ్రీగదరహాస మెహరుబా సిద్విలాస ఆ మానవ జీవితము ఉద్భుతము ఈ నర జన్మము నాటకము ఈ నర జన్మము నాటకము మానవ జీవితము ఉద్భుతము ఆ మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయనే ఎరుగరు ఈ మందమతులు మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయనే ఎరుగరు ఈ మందమతులు సంసారమది మాయా చావు కూడా మాయా సంసారమది మాయా చావు కూడా మాయా బ్రతుకులన్నీయో మాయా భవబంధములు మాయా బ్రతుకులన్నీయో మాయా భవబంధములు మాయా మానవ జీవితము బుద్ధుదము ఈ నర జన్మము నాటకము ఈ నర జన్మము నాటకము మానవ జీవితము బుద్ధుదము ఆ పరిమిత సహనము ప్రేమ మార్గము సప్తభూమికల స్వర్గారోహణ పరిమిత సహనము ప్రేమ మార్గము సప్తభూమికల స్వర్గారోహణ మా కందించిన మెహర్ బాబా బాబా మెహర్ బాబా ఓ బాబా మెహర్ బాబా మా కందించిన మెహర్ బాబా మా జీవితము నీకంకితము మా జీవితము నీకంకితము మానవ జీవితము బుద్ధుదము ఈ నర జన్మము నాటకము ఈ నర జన్మము నాటకము మానవ జీవితము బుద్ధుదము ఆ
అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అమ్మ. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా నాన్న. చక్కని సాహిత్యం ఉన్న సంకీర్తన అంతే చక్కగా వినిపించావు. నీకు జై మెహర్ బాబా. ఇప్పుడు అప్పారావు గారు సంకీర్తన చేయండి. ఈ సంకీర్తన తర్వాత నుంచి మూర్తి అన్నయ్య గారు కంటిన్యూ చేస్తారు. जय बाबा अंडी अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే, అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే, పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు, పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు, నీ ఆజ్ఞ లేక చలనాచలములు మేము, నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు, నీ ఆజ్ఞ పాలించుమురావో మే, అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే, పాత్రాభినయము ప్రతి కర్మల తొలుగు జననా మరణములు ఈ ప్రకృతి సహజం, పాత్రాభినయము ప్రతి కర్మల కనుపుణ్యం, జననా మరణములు ఈ ప్రకృతి సహజం, సంస్కార రహితం పరమానంద భరితం, సంస్కార రహితం పరమానంద భరితం, నీలో నామము చేర్చవావో మేహ, నీలో నామము చేర్చవావో మేహ, అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే, అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అరుణ గారు జై బాబా. జై బాబా. అరుణ గారు జై బాబా. జై బాబా. జై బాబా. మనకు దర్శకుడు, నిర్మాత అన్ని మన దివ్య ప్రీతముడే అంటూ చక్కని కీర్తన వినిపించారు. మీకు జై మెహర్ బాబా. మూర్తి అన్నయ్య గారు జై బాబా, మీరు కంటిన్యూ చేయండి. అన్నయ్య జై బాబా. మ్యూట్ కాలేకపోతున్నారండి, మీరే చేయండి. జై బాబా. సునా జై బాబా ఒక సంకీర్తన. जय बाबा आंटी. जय मेहर बाबा. अवतार मेहर बाबा की जय. जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा, जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा,
బాబా మేహేరు మేహేరు అనేటప్పుడు, బాబా మేహేరు మేహేరు అనేటప్పుడు తనువు పులకించిపోవాలి వినే వాళ్ళకి, తనువు పులకించిపోవాలి వినే వాళ్ళకి. జై బాబా, జై బాబా, జై బాబా మేహరు బాబా, జై బాబా, జై బాబా, జై బాబా మేహరు బాబా. అన్ని హృదయాలు స్పందించి మెహరన్నచో, అన్ని హృదయాలు స్పందించి మెహరన్నచో, మెహరు బాబా ఎదిగిరాడా ఈ చోటకి, మెహరు బాబా ఎదిగిరాడా ఈ చోటకి. జై బాబా, జై బాబా, జై బాబా మేహరు బాబా, జై బాబా, జై బాబా, జై బాబా మేహరు బాబా. మనము ఎప్పుడైనా ఎచటైనా కలుసుకున్నచో, మనము ఎప్పుడైనా ఎచటైనా కలుసుకున్నచో, కలిసి ప్రియతముని విషయాలు చెప్పుకున్నచో, కలిసి ప్రియతముని విషయాలు చెప్పుకున్నచో, మెహరు మెహరంటూ సదా పాడుకుంటాము, మెహరు మెహరంటూ సదా పాడుకుంటాము, మెహరు మెహరంటూ సదా పాడుకుంటాము. జై బాబా, జై బాబా, జై బాబా మేహరు బాబా, జై బాబా, జై బాబా, జై బాబా మేహరు బాబా. మురిసి ప్రియతముని సహవాసు జరిపినప్పుడు, మురిసి ప్రియతముని సహవాసు జరిపినప్పుడు, మనసు సహవాసులో లేక మరలినప్పుడు, మనసు సహవాసులో లేక మరలినప్పుడు, మెహరు మెహరంటే కదా మనసు మారేను, మెహరు మెహరంటే కదా మనసు మారేను, మెహరు మెహరంటే కదా మనసు మారేను. జై బాబా, జై బాబా, జై బాబా మేహరు బాబా, జై బాబా, జై బాబా, జై బాబా మేహరు బాబా. తెలిసి పరనిందలను చేయబూనినప్పుడు, తెలిసి పరనిందలను చేయబూనినప్పుడు, పిదప పరితాపమును చెంది వగచినప్పుడు, పిదప పరితాపమును చెంది వగచినప్పుడు, మెహరు మెహరంటూ మరీ వేడుకొంటాము, మెహరు మెహరంటూ మరీ వేడుకొంటాము, మెహరు మెహరంటూ మరీ వేడుకుంటాము. జై బాబా, జై బాబా, జై బాబా మేహరు బాబా, జై బాబా, జై బాబా, జై బాబా మేహరు బాబా, జై బాబా, జై బాబా, జై బాబా మేహరు బాబా. और मेहर बाबा की जय, जय मेहर बाबा. అందరికీ జై బాబా. ఆంటీ జై మెహర్ బాబా. మీ జై బాబా సులోచన మెహర్. నామస్మరణతో కూడిన సంకీర్తన ఎంతో చక్కగా చేసావు. నీకు జై మెహర్ బాబా. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు జై బాబా ఒక సంకీర్తన వినిపించండి ప్రీతమునికి. సిద్ధు జై బాబా. जय बाबा वरना जय बाबा। अवतार मेहर बाबा की जय। मेहर प्रभुनि पद सेवनम उत्कृष्ट मानव जीवनम,
మెహర్ ప్రభుని పదసేవనం ఉత్కృష్ట మానవ జీవనం ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం మరువకోయి నామం తరించే సమయమీ విరామం మరువకోయి నామం తరించే సమయమీ విరామం మెహర్ ప్రభుని పదసేవనం ఉత్కృష్ట మానవ జీవనం ఐహిక వాంచల వలలో తగిలి జన్మ రహస్యం మరచి దైనందిన మన నిత్య జీవనపు లక్ష్యము నేడే మరచి ఆశామోహపు సంసారములో ఆశామోహపు సంసారంలో సతమతమయ్యెదవేళ మరువకోయి నామం తరించే సమయమీ విరామం మరువకోయి నామం తరించే సమయమీ విరామం మెహర్ ప్రభుని పదసేవనం ఉత్కృష్ట మానవ జీవనం మానవ సేవే మాధవ సేవను దివ్యోక్తుల మది తలచి ఈర్ష్యాద్వేషపుట్వగ్ని జ్వాలలను ప్రేమ పయోధిని ముంచి సోదర మానవ సేవా భాగ్యం సోదర మానవ సేవా భాగ్యం ఈశ్వర సేవా ఫలితం మరువకోయి నామం తరించే సమయమీ విరామం మరువకోయి నామం తరించే సమయమీ విరామం మెహర్ ప్రభుని పదసేవనం ఉత్కృష్ట మానవ జీవనం దుర్దశ మానవ మనోశక్తిని పరీక్షించు బహురీతి దుస్థితిలో గన దీన జనావలి ప్రేమించుట కనుభూతి స్వార్థం రోసి త్యాగం చూపి స్వార్థం రోసి త్యాగం చూపి అనుభవించు ఫలితం మరువకోయి నామం తరించే సమయమీ విరామం మరువకోయి నామం తరించే సమయమీ విరామం మెహర్ ప్రభుని పదసేవనం ఉత్కృష్ట మానవ జీవనం ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం మరువకోయి నామం తరించే సమయమీ విరామం మరువకోయి నామం తరించే సమయమీ విరామం మెహర్ ప్రభుని పదసేవనం ఉత్కృష్ట మానవ జీవనం అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి జై జై బాబా అమ్మ బాబా చాలా చక్కటి సంకీర్తన చేశారు. జై మీకు జై బాబా బాబా అన్నయ్య గారు గారు ధన్యవాదాలు. అన్నయ్య ఇప్పుడు గారు అరుణ జై గారు బాబా జై బాబా అమ్మ ఇప్పుడు అరుణ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత విజయ్ కుమార్ గారికి సంకీర్తనకి సిద్ధంగా ఉండాలి. జై బాబా. అరుణ రవీంద్ర గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. అరుణ గారు ఆన్లో ఉన్నట్టున్నారు. విజయ్ కుమార్ గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా.
జయ బాబా అండి. విజయ్ కుమార్ గారు కూడా సరిగా లేరు. నెక్స్ట్ జి నాగమణి గారు. జై బాబా అండి. జై బాబా. జి నాగమణి గారు మీరు జై సంకీర్తన బాబా చేయండి. అండి. జై బాబా. నాగమణి గారు మీరు వినిపిస్తుందా నా మాట? సంకీర్తన చేయండి. వినిపిస్తుందండి? వినిపిస్తోందమ్మా. నాగమణి గారు వినిపిస్తోంది. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా, వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు, వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు, వేద వేద్యుడ నీవు విదితమైనను చాలు, వేద వేద్యుడ నీవు విదితమైనను చాలు, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా, ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రియతమునవైనావు లేదు నీ సరిసాటి, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా, కైవల్యమని నాకు ప్రాప్తించును ఏమో, కైవల్యమని నాకు ప్రాప్తించును ఏమో, ప్రాప్తమైనది నేడు అవతారని ప్రేమ, ప్రాప్తమైనది నేడు అవతారని ప్రేమ, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా, ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ, ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ, శాశ్వతము కావాలి నేను నీవగు వరకు, శాశ్వతము కావాలి నేను నీవగు వరకు, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా. సారీ బాబా, కరెక్ట్గా రాదు. జై బాబా అండి. థ్యాంక్ యూ అండి. జయ బాబా అమ్మ. చాలా చక్కటి సంకీర్తన. మీరంత చక్కగా పాడారు. జయ బాబాలు. ఇప్పుడు విజయ్ కుమార్ గారు మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి. జయ బాబా. ఓకే. అరుణ గారు మీరున్నారా లైన్ లో? ఓకే. టైం కూడా అవస్తోంది. ఇప్పుడు మన సోదరులు రామకృష్ణ గారు కూడా దర్బార్లోకి వచ్చి ఉన్నారు కాబట్టి మరి వారిని బాబా గురించి ఏం చెప్తారో మనం విందాము. జై బాబా అండి రామకృష్ణయ్య గారు. జై బాబా మూర్తి గారు, మీరు జై బాబా. ఉన్నారనుకుంటా. పూనాలో ఉన్నానండి. ఇక్కడ బాబు దగ్గరికి వచ్చేసాను. వెళ్ళారు కదా పూనాలో. అవును సార్. అవును సార్. పూనా మెహరాబాద్ రెండు పూనా అయిన
జన్మ చింత చెప్పినట్టు పూనా సార్ ప్రభవించినని జన్మస్థలమును దర్శించా అన్నట్టు అది ఇది రెండు ప్లేసుల్లో ఎక్కడ ఉన్నా ఒకటే. సో సార్ ఇక్కడి నుంచి నిర్వహిస్తున్నారు మీరు. సార్ అవతార్ మెహర్ బాబా కి జై. సో మే మాసం సందర్భంగా తీసుకుంటే 1965 సంవత్సరం మేలో బాబా మరి ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో పూనాలో ఉండేవారు. పూనా గురుప్రసాద్ మహారాణి శాంతాదేవి బాబా కోసం ఇచ్చిన విషయం మనకందరికీ తెలుసు. అయితే అక్కడే 1962 నవంబర్లో ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ జరిగింది. ప్రాక్ పశ్చిమ దేశవాసుల సహవాసం, వాళ్ళ సమావేశం అన్నారు బాబా. 55-58లో సహవాసం అన్నారు. తర్వాత అంతకుముందు హమీర్పూర్ ఆంధ్రాలో దర్శన కార్యక్రమాలు అన్నారు. అలాగే ఈ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్, దీన్ని ప్రాక్ పశ్చిమ దేశాల సమ్మేళనం అనే దాని తర్వాత ప్రతి సంవత్సరం బాబా దర్శన కార్యక్రమాలు పూనా గురుప్రసాద్లో జరుగుతూ ఉండేవి. 64 మే 1వ తేదీ పూనాలోని బాబా సెంటర్ సోమవార్పేటలో ఉన్నటువంటి అవతార్ మెహర్ బాబా కేంద్రాన్ని బాబా ప్రారంభించారు 1 మే 1964. అయితే ఆ రోజు బాబా ఎందుచేతనో ఈరోజు ఎక్కువ మందిని పిలవద్దు, చాలా తక్కువ మందిని పిలవండి, నెక్స్ట్ ఇయర్ అంటే ఓన్లీ 1 సంవత్సరం తర్వాత ఎంతమంది వచ్చినా నేను దర్శనం ఇస్తాను, ఆ రోజు పిలవండి అన్నారు. అదే ప్రకారంగా పూనా కేంద్రం ప్రారంభించిన 1 సంవత్సరం తర్వాత అంటే మే 1, 1965 సంవత్సరం మే 1వ తేదీన బాబా ఇక్కడ పూనా సెంటర్లో మొదటి రోజు, ఇక తర్వాత 2, 3, 4 అంటే ఇంకా 4 రోజులు గురుప్రసాద్ పూనాలో దర్శనం కోసము బాబా అనుమతించారు. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ కు వచ్చినట్టుగానే 6,000 మంది ఈ దర్శన కార్యక్రమానికి వచ్చారు. దర్శన కార్యక్రమానికి కేవలం ఇది భారతదేశం అంటే ఈస్ట్ వాళ్ళకే, తూర్పు దేశాల వాళ్ళకే పరిమితమైన చాలా మంది వచ్చారు, విదేశాల వాళ్ళు కూడా వచ్చారు. ఈ సమావేశానికి హమీర్పూర్ నుంచి 1000 మంది వస్తే ఆంధ్ర నుంచి ఆంధ్ర ప్రేమికులు 2000 మంది వచ్చారు. ఇక మిగిలిన ప్రదేశాలు యూపీ, మహారాష్ట్ర అవన్నీ కలుపుకొని అది ప్లస్ పాకిస్తాన్, ఇరాన్ ఈ 2 దేశాలకు సంబంధించిన వాళ్ళంతా కలిపి 3000 మంది. అంటే సగం బాబా అన్నట్టు హమీర్పూర్ ఈజ్ మై హార్ట్, ఆంధ్ర ఈజ్ మై హెడ్. ఈ హార్ట్ అండ్ హెడ్ కలిపి 3000 మంది. వచ్చిన 6000 మందిలో సగం మంది వాళ్ళైతే మిగిలిన 3000 మంది మిగతా వాళ్ళంతా కూడా. అలా 6000 మంది బాబా దర్శనానికి వచ్చారు. మొదటి రోజు దర్శనం కోసం పూనా సోమవారపేట అంతా బాబా ప్రేమికులతో నిండిపోయింది. ఎందుకంటే పూనా సెంటరు లోపల కూర్చోవటానికి ఒక 150 మందికి మాత్రమే లోపల చోటుంది. ఆ 150 మందిని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత పైన బాల్కనీ ఉంది, ఇక బయట షామ్యానాలు వేశారు వాళ్ళు. ఇది జరిగిన తర్వాత 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా చాలా మంది వచ్చారు. బయట షామ్యానాలు ఇవన్నీ వేసినా కూడా సరిపోలేదు. అలాగే ఆ రోజు 1 మే 6000 మంది వచ్చారు. వాళ్ళందరూ మరి బాబా దర్శనం చేసుకోవాలి అని పూనా సెంటర్కి వెళ్ళారు. పూనా సెంటర్లో బాబా ఉదయం నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకే ఉంటామన్నారు. ఇక బాబా వచ్చి దిగి లోపలికి వెళ్ళి వేదిక మీద కూర్చోగానే హాల్లో కూర్చున్న 150 మంది, బయట షామ్యానాల కింద ఉన్నటువంటి మంది, అది ఆ 6000 మందిలో కేవలం ఒక 1000-1500 మంది మాత్రమే అకామిడేట్ అయినారు. మిగిలిన వాళ్ళంతా రోడ్ల మీదే.
మెయిన్ రోడ్ లో కూడా 2 వైపుల బారులు తీరి నిలబడ్డారు. అందరూ బాబా అవతార్ మెహర్ బాబా కీ జై నినాదాలు, జై బాబా అనే అటువంటి అభినందనలతో మొత్తం పూనా ఆ సోమవారపేట అంతా నిండిపోయింది. బాబా దర్శనం ప్రారంభమైంది. కానీ అప్పుడు వీళ్ళందరికీ 11 గంటల వరకు దర్శనం అవుతుందా అంటే నమ్మకం లేదు. అప్పుడు బాబా మరి సర్వజ్ఞుడు కదా, ఆయన ఏం చేశారంటే ఈ దర్శనానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా బాబా బాల్కనీలో, అంటే కింద కూర్చున్న వాళ్ళని మాత్రం అలాగే కూర్చోమన్నారు, కూర్చున్న వాళ్ళు దర్శనం చేసుకోవద్దన్నారు. అక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళకి ఒకసారి గురుప్రసాదులో మళ్ళీ చేసుకోవచ్చు అన్నారు. అయితే వీళ్ళందరూ కూర్చున్న వాళ్ళు మాత్రం మళ్ళీ అక్కడ గురుప్రసాద్లోనే దర్శనం చేసుకోవాలన్నారు. ఎందుకంటే వాళ్ళు బాబాకు సమక్షంలో బాబా ఎదురుగా కూర్చొని ఉన్నారు కనుక. బయట ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని తీసుకెళ్లి బాల్కనీలో 1 నిమిషం నిలబెట్టి బాబాను చూసి పంపిస్తూ వచ్చారు. అలా బాబా దర్శన కార్యక్రమాన్ని ఆ రోజు అలా నిర్వహించటం జరిగింది. ఆ కార్యక్రమము జరగటానికి ముందు బాబా గురుప్రసాద్లో వచ్చినప్పుడు అంటే బాబా ఎప్పుడు ఎంత మన కోసం బాధలు భరిస్తారు అనే విషయానికి వెళ్ళినట్టయితే 1960లో బాబా ఆ రోజు గుర్తు చేసుకున్నారు. జర్మనీలో హిల్డే హాల్పెన్ అనే అటువంటి ఒక యువతి బాబా గురించినటువంటి ఒక పుస్తకాన్ని జర్మన్ భాషలో చేసి, ఏమిటి అది అంటే ప్రేమ, లవ్ అండ్ విజ్డమ్, లిబీ అండ్ వేషే అనేది జర్మన్ భాషలో చేశారట. దానికి బాబా ఆమెకు ఐ బ్లెస్ యువర్ ఎఫర్ట్స్ టు స్ప్రెడ్ మై లవ్ అండ్ విజ్డమ్ ఇన్ యువర్ మదర్ టంగ్, అంటే జర్మన్ లాంగ్వేజ్ లో ఆమె చేసినటువంటి ఆ కృషికి బాబా ఆమెకు తన ఆశీస్సులను పంపిస్తూ, నువ్వు నా నామ వ్యాప్తికి చేస్తున్న దానికి నా ఆశీస్సులు అని బాబా తెలియజేయటం జరిగింది. అప్పుడే అక్కడ ఇజ్రాయిల్లో కూడా, మరి ఇప్పుడు ఇజ్రాయిల్ గాజా అది యుద్ధంలో అది మరి జీసస్ క్రైస్తుకి పుట్టిన చోటు జెరూసలం ఇప్పటికీ క్రిస్టియన్లందరికీ కూడా మనకు మెహరాబాద్ ఎలాంటిదో జెరూసలం అలాంటిది. అలాంటి ఇజ్రాయిల్లో కూడా అదే సమయంలో బాబా సేయింగ్స్ ని మెహర్ బాబా సేస్ అనే అటువంటి హెడ్డింగ్తో హెబ్రూలో బాబా డిస్కోర్సులను హెబ్రూ భాషలోకి అనువదించి వాళ్ళు ప్రింట్ చేయించటం జరిగింది. అది బాబా దానికి కూడా పూనా గురుప్రసాద్ నుంచి వారికి సందేశాన్ని పంపిస్తూ, ది బుక్ మెహర్ బాబా సేస్ హ్యాస్ మేడ్ మీ వెరీ హ్యాపీ బాబా అన్నారు. అది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అని చెప్తూ, ఐ సెండ్ మై లవ్ బ్లెస్సింగ్స్ టు యూ అండ్ టు యువర్ హస్బెండ్, అది కూడా ఒక లేడీ ఆమె రాసింది, క్యారీ బెన్ షమ్మాయి, ఆమె భర్త దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఆమె దాన్ని ప్రింట్ చేయించారన్నమాట. ఐ సెండ్ మై లవ్ బ్లెస్సింగ్స్ టు యూ అండ్ టు యువర్ హస్బెండ్, మీ ఇద్దరికి కూడా నా ప్రేమాశీస్సులు అని చెప్తూ, అండ్ టు ఆల్ మై లవర్స్ ఇన్ ఇజ్రాయెల్, మరి అప్పుడు ఇజ్రాయెల్లో కూడా కొంతమంది బాబా ప్రేమికులు ఉన్నారన్నమాట 60వ దశకంలో. సో వాళ్ళందరికీ కూడా బాబా తన దివ్య ప్రేమాశీస్సులను పంపించారు. యూరోప్ అండ్ ఇజ్రాయిల్లో ఉన్నారు, అమెరికాలో మాత్రం చాలా మంది బాబా ప్రేమికులు ఉన్న విషయం మనకందరికీ తెలుసు. అయితే అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది బాబాకు పెద్ద విషయం కాదు. కానీ బాబాకు మాత్రం తన కార్యక్రమం చేసే ఒక్క ప్రేమికుడైనా కూడా ఆయనకు ఎంతో ఆనందం, ఎంతో ఇష్టం. ఎందుకంటే అలా తన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ప్రేమికులు అంటే బాబాకు అంత ఇష్టం. అప్పుడు ఆ సందర్భంగా బాబాకు నెక్ పెయిన్ బాగా వచ్చింది. అంటే ఎలా ఆయన బాధలు భరిస్తాడు అనే విషయానికి ఇది ఒక తార్కాణం. ఆ నెక్ పెయిన్ బాగా వస్తే బాబాకు ట్రీట్ చేసేటువంటి రామ్ గిండే
తర్వాత పూనాలోనేమో డాక్టర్ గ్రాంట్. వీళ్ళిద్దరు కూడా ఆ రోజుల్లో చాలా పేరు ప్రఖ్యాతులు వహించినటువంటి డాక్టర్లు. రామ్ గిండే న్యూరో సర్జను, డాక్టర్ గ్రాంట్ జనరల్ ఫిజిషియన్. వీళ్ళిద్దరు కూడా బాబాకు ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఆ నెక్ పెయిన్ కోసం చూసినప్పుడు బాబా షుగర్ లెవెల్ ఇవన్నీ డాక్టర్ గ్రాంట్ చెక్ చేసి దాంతో పాటుగా నెక్ పెయిన్ తో పాటుగా బాబాకు తరచూ తలనొప్పి బాగా వస్తూ ఉందన్నమాట. అప్పుడు ఈ నెక్ పెయిన్ కి తలనొప్పి వీటికి ఈ రామ్ గిండే ఎవరైతే ఈ న్యూరో సర్జన్ ఉన్నాడో ఆయన ఒక కొత్త మెడిసిన్ ను ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. దాని పేరు DMSO అని, డైమిథైల్ సల్ఫాక్సైడ్ అనేటువంటి ఈ ద్రావకం. ఈ దీన్ని రుద్దినట్టయితే చాలా మందికి దానివల్ల మేలు కలిగిందట. అందుకని ఆయన ఏం చేశాడు, దాన్ని తీసుకొని వచ్చాడు బాబా దగ్గరికి. తీసుకొని వచ్చి అది దానివల్ల ఏమవుతుందంటే నరాలు కొంచెం మొద్దుబారినట్టు అయిపోయి పెయిన్ నుంచి చాలా రిలీఫ్ ఉంటుందన్నమాట. అండ్ రిలీవ్డ్ పెయిన్ నుంచి చాలా దానికి రిలీఫ్ వచ్చేదన్నమాట. గిండే ఇది ఎంతో మంది పేషెంట్ల మీద ట్రై చేస్తే వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం చాలా లాభదాయకంగా అవటంతో బాబాకు చెప్పి ఆ DMSOను ఆయిల్ని బాబాకు అప్లై చేసి ఆయన వెళ్ళిపోయాడు విల్లింగ్లీ. బాబా కూడా రామ్ గిండే గ్రాంట్ ఇద్దరు కూడా ఆయనకు చాలా శ్రద్ధతో సమయం లేకున్నా సమయాన్ని బాబా కోసం కేటాయించి చేస్తూ ఉండేవారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చెప్పినా బాబా ఓకే అనేవారు. ఆయన సర్వజ్ఞుడు అయినా కూడా దానివల్ల కూడా ఆయనకు బాధ కలగబోతుంది అనే విషయం తెలిసి కూడా ఆయన ఓకే అంటే ఆ ఆయిల్ని బాబా నెక్కి దీనికంతా కూడా బాగా రుద్దారు. ఆ గిండె అలా దాన్ని రాయించి ఆయన పర్యవేక్షణలోనే దాన్ని రాయించి ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత బాబా ఈ నెక్ మెడ అంతా కూడా అదంతా కూడా వాపెక్కింది. వాపెక్కి బొబ్బలు వచ్చాయి. బొబ్బలు రావటమే కాదు, ఏదైనా యాసిడ్ పడి కాలితే ఎలా అవుతుందో ఆయన నెక్ అదంతా కూడా అలా అయిపోయింది. లార్జ్ బ్లిస్టర్స్ అంటే బొబ్బలు, అది ఎర్రగా అయిపోయి కాలిన దానిలాగా బాగా విపరీతమైన నొప్పే కాకుండా దాని మీద బొబ్బలు కూడా వచ్చాయి. యాజ్ ఇఫ్ ద హోల్ ఏరియా హ్యాడ్ బీన్ బర్న్ట్. అదంతా కూడా కాలితే ఎలా ఉంటుందో అలా అయిపోయింది. ఇక చాలా చూడటానికి కూడా చాలా ఘోరంగా చూసే వాళ్ళకు కూడా అబ్బా ఎట్లా అయిపోయింది అన్నట్టుగా అదంతా వాపు వచ్చి ఎరుపెక్కి కాలినట్టుగా అయిపోయింది. గోహర్కి చాలా భయం వేసిందట. ఏం చేయాలి తోచటం లేదు. గిండే ఏమో బాంబేకి వెళ్ళిపోయాడు. అయినా దానికి కొంచెం అదంతా చల్లబడి కాస్త నొప్పి తగ్గేలాగా ఆమెకు తెలిసినటువంటి ఆయింట్మెంట్లు అవి అన్ని పెట్టింది. తర్వాత అలాంటప్పుడు కాలిన గాయాలకు కూడా మనకందరికీ తెలుసు, లేత అరిటాకును తీసుకొచ్చి వేస్తారు, దానివల్ల కొంత ఉపశమనం కలుగుతుంది అని. అయితే ఇవన్నీ ఎన్ని చేసినా కూడా దాన్ని కొంచెం పెయిన్ తగ్గి ఆ మంట తగ్గేలాగా ఎంత చేసినా కూడా అదేమీ తగ్గలే. బాబా పడుకొని ఉన్నారు, కానీ ఆ బాధ భరించలేకుండా ఉన్నారు. నిద్ర రావటం లేదు. అయినా మొత్తం వీపంతా కూడా ఆ నొప్పితో నిండిపోయింది. అయితే సరిగ్గా కుర్చీలో లేకపోతున్నారు. ఎందుకంటే ఆ మెడకు కుర్చీ బ్యాక్ ఎలా తగిలితే చాలా నొప్పి, అందుకని కూర్చోలేకపోతున్నారు. ఇక ఏం చేయాలి తోచక 3 రోజులు అలా గడిచిందట. బాబా ఈ పూనాలో వచ్చిన మొదటి రోజుల్లో, ఈ పూనా దర్శనానికంటే ముందు జరిగినటువంటి ఘటన ఇది. 3 days అయిపోయిన తర్వాత కండిషన్ ఇక
చాలా వాళ్ళు ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉంటే ఆమె డాక్టర్ గిండేకి ఫోన్ చేసింది, డాక్టర్ గోహర్. అయ్యా, ఇట్లా నువ్వు వేసినటువంటి ఆ ఆయిల్ వల్ల ఇంత పరిణామం వచ్చింది, మొత్తం కాలినట్టు అయిపోయింది, బాబా దాన్ని భరించలేనటువంటి నొప్పితో బాధపడుతున్నారు. అది ఎప్పుడైతే ఆయన విన్నాడో వెంటనే మళ్ళీ వచ్చేసాడు బొంబాయి నుంచి. దానికోసం సూతింగ్ లోషన్, ఒక లోషన్ తీసుకొచ్చి ఆ లోషన్ అంతా అప్లై చేసి బాబాకు ప్రణమిల్లి, బాబా నన్ను క్షమించండి, చాలా మందికి గుణం కలిగింది, చాలా మందికి దీనివల్ల రిలీఫ్ వచ్చిందని మీకు కూడా అప్లై చేసి వెళ్ళిపోయా నేను, నన్ను క్షమించండి అని ఆయన స్వయంగా అసలు ఆ బాబా బాధను భరించలేని సన్నివేశాన్ని చూసి ఆయన ఎంతగానో బాధపడిపోయాడు. హీ హ్యాడ్ ట్రైడ్ ఇట్ ఆన్ మెనీ పేషెంట్స్. ఆయన చాలా మంది పేషెంట్లకు చేశారు, చాలా మందికి మరి దానివల్ల నయం అయింది. బాబా అష్యూర్డ్ హిమ్, ఎప్పుడైతే అలా ఆయన బాధపడుతూ ఉంటే ఆయన బాధను చూసి బాబా ఆయనకి ఇలా చెప్పారట, ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్, ఇది నీ తప్పు కాదు నాయన, ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్, ఐ హ్యాడ్ టు అండర్గో దిస్ సఫరింగ్. ఎందుకంటే ఇది ఒక మిష మాత్రమే, దీనివల్ల కనిపించేది ఇది జరిగింది, కానీ కనిపించే అటువంటి సన్నివేశం ద్వారా నేను పడాల్సిన బాధను ఏదైతే నిర్ణయించుకున్నానో అది ముఖ్యం, దీనికి కారణం అది, కానీ నువ్వు అప్లై చేసింది కాదు. మరి అందుకనే కదా ఆయన పేషెంట్స్ అందరికీ పెట్టిన వాళ్ళకు లాభం కలిగింది, వాళ్ళకి ఇలాంటి బాధ, ఇలాంటి పరిణామం రాలే. ఇక్కడ ఎందుకు వచ్చింది? బాబా స్వయంగా దాన్ని తను బాధపడటం కోసం ఒక సన్నివేశం కింద వాడుకునే ప్రయత్నం బాబా చేశారు. అందుకని బాబా అంటున్నాడు, ఇది నీ తప్పు కాదు నాయన, ఇది నేను బాధ భరించటానికి నాకు ఎప్పుడు ఏదో ఒక కారణం కానే కావాలి. రిమెంబర్ దట్ బాబా హ్యాడ్ విల్లింగ్లీ అగ్రీడ్ టు ద ట్రీట్మెంట్ నోయింగ్ వాట్ ద రిజల్ట్ వుడ్ బి. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు కదా, ఆయనకు భూత భవిష్యత్తు వర్తమానములు అన్నీ తెలిసినవాడు ఆయన. ది పాస్ట్ అండ్ ప్రెజెన్స్ అన్నీ తెలుసు ఆయనకు, ఫ్యూచర్ అన్నీ తెలిసినవాడు. అయితే ఈ మందు అప్లై చేసిన రోజు ఆ క్షణమే ఆయనకు తెలుసు దానివల్ల ఏం జరగబోతుంది అని. తెలిసి కూడా దాన్ని అప్లై చేయమన్నాడు. ఎందుకు? దానివల్ల కలిగే పరిణామాన్ని ఆయన యావత్ మానవాళి కోసం పడబోయే బాధ కోసం దాన్ని వినియోగించుకోవటానికి బాబా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ఆయన బాధకు కారణం ఆయన స్వయంగా ఎంచుకున్నటువంటి ఆ సన్నివేశము బాధపడటానికి అనే విషయం. అయితే దాన్ని అందుకని దిస్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ బాబా నోయింగ్లీ టుక్ ఫిజికల్ సఫరింగ్ అపాన్ హిమ్సెల్ఫ్. ఇట్ టుక్ 2 or 3 weeks ఫర్ ద బ్లిస్టర్స్ టు హీల్ కంప్లీట్లీ. అది పూర్తిగా నయమవటానికి, ఆ పైన వచ్చినటువంటి బొబ్బలన్నీ కూడా తగ్గిపోవటానికి 2 వారాలు పట్టింది. అంటే 2 వారాలు బాబా ఈ మిషతో తన విశ్వకార్యం కోసం ఆయన పడే బాధలకు దాన్ని వినియోగించుకోవటానికి ఆయన చేసినటువంటి దివ్య ప్రణాళిక. మరి అందుకే 24/5/52 రోజున జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పుకున్నాం. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎలిజబెత్ ప్యాటర్సన్ ఇక్కడ ఎలాగైతే డాక్టర్ గిండే బాధపడ్డాడు, అయ్యో నేను ఇలా బాబాకు పెట్టి బాబాకి ఇంత బాధ కలగజేశానే అని బాధపడినప్పుడు బాబా చెప్పిన ఈ సందేశం, నీ ఫాల్ట్ ఏం లేదు నాయన, నీ తప్పేం లేదు దాంట్లో, నేను దాన్ని వాడుకోదలుచుకున్నాను. ఎందుకంటే నేను విశ్వం కోసం పడే బాధ కోసం దీన్ని నేను ఉపయోగించుకోదలుచుకున్నాను. కాబట్టి దానివల్ల నా బాధకు కావలసినటువంటి పరిణామాలు నా శరీరం మీద అలా జరిగిపోయాయి, నువ్వేం బాధ్యుడు కాదు అన్న విషయం దాన్ని స్మరించుకున్నట్టయితే 24/5/1952 రోజున ఒక్లహోమా దగ్గర ప్రాగ్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో బాబా కారుకు జరిగిన యాక్సిడెంట్ అంటాం, దుర్ఘటన అంటాం. అది విన్న తర్వాత కొంతమంది గోడ మీద పిల్లి లాంటి ప్రేమికులు ఎవరైతే ఉంటారో, భగవంతుడైన ఆయన యాక్సిడెంట్లు తప్పించుకోలేకపోతే ఇక మనల్ని ఆయనేం రక్షిస్తాడు, రక్షకుడు అని ఆయన్ని పొగిడితే ఏం ప్రయోజనం అని కొంతమంది బాబాను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు
బాబా కారులో వాళ్ళందరికీ ఒక్క మణికి తప్ప, ఎందుకు అందరూ స్త్రీలే ఉన్నారు. నడిపింది ఎలిజబెత్ ప్యాటర్సన్, పక్కన బాబా కూర్చున్నారు, వెనకాల మెహర్, మణి, గోహర్ ముగ్గురు కూర్చున్నారు. అందరికీ గాయాలైనాయి, ఒక్క మణికి మాత్రం కాలేదు. అక్కడ బాబా ఎడమ భాగం అంతా కూడా దెబ్బతింది, రక్తం చిందించారు. అమెరికాలో నేను రక్తం చిందించవలసి ఉంది, ఎంతకాలంగానో ఇది అమెరికా నా రక్తం కోసం వెయిట్ చూస్తూ ఉంది అని చెప్పారు బాబా. అయితే చూడండి, అక్కడ గమ్మత్ ఏంటంటే బాబా కారులో ఉన్న వాళ్ళందరికీ యాక్సిడెంట్ జరిగింది, అందరికీ గాయాలైనాయి, అందరి రక్తం స్రవించింది. ఎలిజబెత్ ప్యాటర్సన్ డ్రైవ్ చేసే ఆమె ఛాతీ ఎముకలు విరిగాయి. ఎదురుగా వచ్చే అటువంటి అతను కొరియన్ వార్ లో గాయపడి కాలు తీసేయించుకుంటే అతను కాళ్లతోని కారు నడపలేను అనే విషయం రూఢి అయిన తర్వాత చేతులతోనే, స్టీరింగ్ ఎలాగో చేతితోనే పడతారు, కాకపోతే బ్రేకు, యాక్సిలరేటరు, క్లచ్ కాళ్లతోని ఆపరేట్ చేస్తాం. ఆయన అవి కూడా చేతులతోని ఆపరేట్ చేసే విధంగా ఆ కారును తయారు చేయించుకొని ఆ కారులో మొట్టమొదటి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ కారు వచ్చి బాబా కారుకు ఢీకొట్టింది. అది ఎట్లా జరిగింది, ఎలిజబెత్ ప్యాటర్సన్ అయితే ఆమె ఊహించుకోవటానికి కూడా వీల్లేదు ఎట్లా వచ్చిందో. కానీ ఎలిజబెత్ మాత్రం బాబా అంటున్నాడు, చాలా ఫాస్ట్ గా నడిపించు, ఎందుకంటే రక్తం చిందించవలసి ఉంది కదా ఆయనకి. ఆ ఎదురుగా వచ్చే కారులో ఈ ఎక్స్ మిలిటరీ మ్యాన్, ఆయన కాబోయే భార్య, ఆమె తల్లి అంటే ఆయన అత్త, ముగ్గురు ఉంటే ఎప్పుడైతే ఈ కారుకి ఎదురుగా వచ్చి ఢీ కొట్టబోతుంది అనే విషయం ఆమెకు తెలిసిందో, 2 చేతులు పైకెత్తి ఓ భగవంతుడా, ఓ లార్డ్ సేవస్ అని అరుస్తున్నది ఆమె ఆ కారు నుంచి. ఈ కారులో ముందు సీట్లో బాబా కూర్చొని ఉన్నాడు కనుక ఆమె చేతులు ఎత్తి అరుస్తున్న దాన్ని బాబా చూసి గమనించి దానికి మరి నిజంగానే ఆమెను రక్షించదలుచుకున్నాడేమో ఆ కారులో ఉన్నవాళ్ళు. బాబా చేతులు పైకెత్తి ఎస్ ఐ హర్డ్ యువర్ ప్రేయర్ అన్నట్టుగా బాబా ఆ చేతులు ఇట్లా పైకి, తన చేయి పైకెత్తి ఊపాడట. పర్యవసానంగా 2 కార్లు ఢీకొన్నా కూడా 2 కార్లకి డ్యామేజ్ అయ్యి 2 కార్లో ఉన్న వాళ్ళకి గాయాలు కావాలి. ఆ కారులో ఉన్న ముగ్గురికి ఒక్కళ్ళకు కూడా ఏమీ కాలేదు, ఈ కారులో వాళ్ళందరికీ గాయాలైంది. అంటే బాబా ఆ సందర్భంగా కూడా తను కావాలని తనకు యాక్సిడెంట్ చేసుకున్నప్పుడు దానిలో పాత్రధారిగా వచ్చి వాళ్ళు తన కారును కొట్టిన కారులో ఉన్న వాళ్ళకి గాయాలు కాకుండా కాపాడాడు ఆయన. మరి రక్షకుడే కదా, ఆయన రక్షకుడు ఎలా అవుతాడు? ఆయన యాక్సిడెంట్ ఆయనే చేసుకుంటే ఇక మనని ఎట్లా రక్షిస్తాడు అనే వాళ్ళకు సమాధానం ఆ రోజు అక్కడ జరిగిన సంఘటన ద్వారానే దొరుకుతుంది. ఆ కారులో ఉన్న వాళ్ళకి ఏమీ కాలేదు. సరే, ఎలిజబెత్ ప్యాటర్సన్ నేను నడిపించి బాబాకి యాక్సిడెంట్ చేశానే అనే అటువంటి బాధలో ఆమె చాలా బాధపడుతూ ఉంది, చాలా కాలం బాధపడింది. ఆ బాధపడుతూ ఒకరోజు తన లైబ్రరీలో కూర్చొని పుస్తకాలన్నీ సర్దుతూ ఉంటే ఆ చేతిలోకి ఓల్డ్ టెస్టమెంట్ బైబుల్ బుక్ వచ్చింది. అనుకోకుండా అప్రయత్నంగా అది చేతిలోకి రాగానే ఇలా అనగానే ఒక పేజీ తెరుచుకుంది, దానంతట అదే తెరుచుకుంది. ఎందుకంటే అక్కడ ఒక పువ్వు, ఎండిపోయిన పువ్వు అక్కడ పెట్టబడి ఉంది. దాని కింద ఒక డేట్ రాయబడి ఉంది, అది 24/5/1932 బాబా 2వ అమెరికా పర్యటనలో ఎప్పుడైతే ఈ బాబా ప్రేమికులందరూ ఆ పక్కనే ఉన్న గార్డెన్ లో అందరూ నడుస్తూ వెళ్ళారు, బాబా కూడా వాళ్ళతో పాటుగా వెళ్ళారు. బాబా పక్కన ఎలిజబెత్ ప్యాటర్సన్ ఉంది. అనుకోకుండా అప్రయత్నంగా బాబా స్వచ్ఛందంగా పక్కనే ఉన్న ఒక పువ్వును తెంపి అది ఎలిజబెత్ ప్యాటర్సన్ చేతిలో పెట్టి, ఈ పువ్వును భద్రంగా పెట్టుకో, దీనితో పాటుగా ఈ రోజు డేట్ కూడా నోట్ చేసి పెట్టుకో, ఇది నీకు తర్వాత దాని మహత్తు ఏమిటో, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటో నీకు తెలుస్తుంది అన్నారు. అలాగే ఆ బైబిల్లో పెట్టుకుంది. ఇప్పుడు ఆ బైబిల్ ఆమె చేతిలోకి రావటం, ఆ చేతిలో బైబిల్ తీసుకోగానే ఆ పేజ్ ఓపెన్ అవటం, అక్కడ బాబా ఇచ్చిన పువ్వు 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన పువ్వు ఆరిపోయి అలాగే ఉంది. దాని కింద నోట్ చేసిన డేట్ 24th May 1932. అప్పుడు ఆమె మనస్సులో ఒక ఆలోచన తడుక్కుమని మెరిసి ఆమె ఓ బాబా ఈ డేటును నాకు 20 సంవత్సరాల క్రితమే చెప్పాడు అంటే
20 సంవత్సరాల క్రితమే అమెరికా భూమి మీద తన రక్తాన్ని చిందించాలి అనే ప్రణాళికను బాబానే 20 ఏళ్ల క్రితమే ఈ ప్రణాళికను ఆయన రచించుకున్నారన్నమాట, ప్రణాళికను సిద్ధం చేసుకున్నారన్నమాట. అంటే ఇప్పుడు నేను చేసింది ఏంటి? ఇప్పుడు ఈ డాక్టర్ గిండేకు నీ తప్పు ఏమీ లేదు నాయన అని చెప్పినట్టు ఈ సంఘటన ద్వారా ఎలిజబెత్ ప్యాటర్సన్ కూడా ఆ సంఘటనను గుర్తు చేసి అప్పుడు నీ తప్పు ఏమీ లేదు అనగానే ఆమె మనస్సులో ఆ బాధ నుంచి ఎంతో ఉపశమనం కలిగిందట. కలుగుతూ ఓహో, ఆయన ప్రణాళికలో నేను ఒక పాత్రధారిగా, ఆ కారును ఆ సమయంలో నడిపే అటువంటి ఒక పాత్రధారిగా నా బాధ్యతను నేను నిర్వర్తించాను. మనందరం కూడా ఆయన చేతిలోని బొమ్మలమే కదా, తోలు బొమ్మలాట ఆడిస్తూ ఉంటాడు. వాడికి ఆ బొమ్మలకు కట్టినటువంటి సూత్రాలు, దారాలన్నీ వెనక వైపు, ఆ తెర వెనక వైపు ఉంటాయి. వాటిని ఇలా లాగుతూ ఉంటే తెర మీద ఉన్న ఆ బొమ్మలన్నీ ఎగురుతూ ఉంటే అందరూ ఆహా, ఈ బొమ్మ ఎంత బాగా ఎగురుతోంది, ఎంత బాగా డాన్స్ చేస్తుంది అనుకుంటా ఉంటాం. కానీ నిజానికి ఆ బొమ్మ స్వయంగా ఏం చేయటం లేదు. వెనకాల ఆ దారాలను వాడు పైకి కిందికి చేస్తూ ఉంటే అవి బయట ఆడుతూ ఉన్నాయన్నమాట. అట్లాగే నడిచేది మేము, నడిపించేది నీవు అనే పాటలో ఎలాగైతే రాసుకున్నాడు ఆయన, అలా బాబా ఆయనకు చెప్పి డాక్టర్ గిండేకు అలా అన్వయించి చెప్పారన్నమాట. ఇక డాక్టర్ గిండేకు బాబా అంటే ఎంతటి విశ్వాసము, ఎంతటి ఇది అంటే ప్రతి వారం మొదట్లో బాబా దగ్గరికి ఆయన్ని పిలిచినప్పుడు ఆయన చాలా వరల్డ్ ఫేమస్ న్యూరో ఫిజిషియన్. ఆ రోజుల్లో 60s లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆయన ప్యానల్ డాక్టర్లలో ఒకరు. ఆయనకు టైం లేదు. బాంబే నుంచి అహ్మద్ నగర్ దగ్గర 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహరాజాద్కి రావాలి అంటే ఆయన అన్నాడు, నా వల్ల కాదు, నేను అంత టైం స్పెండ్ చేయలేను, ఒక్క పేషెంట్ కోసం అంత దూరం రాలేను అని చెప్పిన అతను మొత్తానికి వచ్చాడు. ఎప్పుడైతే బాబాను చూశాడో, బాబాకు ట్రీట్మెంట్ చేశాడో, ఇంకా ఆయన బాబాకు ఎంతటి భక్తుడైపోయాడు, ప్రేమికుడైపోయాడు అంటే బాబా ఎప్పుడు పిలుస్తాడా అని చూస్తూ ఉండేవాడట. ఆయన ఇక్కడ బాబా పూనాలో ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీ వీకెండ్, ప్రతి వారం, ఎందుకంటే ఆదివారం బాబా అందరికీ దర్శనానికి ఛాన్స్ ఇచ్చేవారు. ఈయన ప్రతి వారాంతంలో గురుప్రసాద్కి వచ్చి బాబాను చూసేవాడు. ఒకటి ఆయన ఆరోగ్యం గురించి విచారించినట్టు అవుతుంది, బాబా దర్శనం చేసుకున్నట్టు అవుతుంది. ఆయన ఆ పూనాకు వచ్చినప్పుడు బాబాతో చెప్పాట, బాబా నేను ఒక ఆపరేషన్ చేశాను, ఆ ఆపరేషన్ చేసిన ఆ పేషెంట్ సంగతి చెప్తూ బాబా అన్నాడు, అది ఒక శిశువు, చిన్న అయితే ఆ చిన్న బాబు, అతను నిజానికి పెద్ద బిల్డింగ్, 4 అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద పడ్డాడు, తలకు పెద్ద గాయమైంది, వెంటనే ఆన్ ది స్పాటే చనిపోయాడు. కానీ ఆయనను తీసుకొచ్చారు ఈయన దగ్గరికి. చైల్డ్ నిజానికి ఈయన దగ్గరికి వచ్చేసరికే చనిపోయి ఉన్నాడు. కానీ నీ నామాన్ని చేస్తూ, అండ్ హీ బిలీవ్డ్ హీ డిడ్ దిస్ బై రిపీటింగ్ బాబాస్ నేమ్, నీ నామాన్నే నేను తీసుకుంటూ నా లోపల మనస్సులో హృదయంలో నిన్నే స్మరించుకుంటూ అలా చనిపోయినాడు అనే అటువంటి బాబుకు ఆపరేషన్ చేశాను. చేస్తే ది బాయ్ రషేష్ వైద్య పేరు, ఆ బిల్డింగ్ మించి పడిన బాంబే అతను, స్కల్ ఫ్రాక్చర్ అయిపోయిందట, లైఫ్లెస్. అటువంటి ఆయనకు నీ నామం చేస్తూ నేను ఆపరేషన్ చేసినప్పుడు గిండే అటెంప్టెడ్ టు సేవ్ ద బాయ్స్ లైఫ్, అలా ప్రయత్నం చేస్తే అండ్ స్పెంట్ 8 hours పర్ఫార్మింగ్ బ్రెయిన్ సర్జరీ ఆన్ హిమ్, 8 గంటలు శ్రమించి ఆపరేషన్ చేశాడు. ఎవ్రీ సెకండ్ థింకింగ్ ఆఫ్ బాబా అండ్ టేకింగ్ హిజ్ నేమ్, ప్రతి సెకండ్ ఆపరేషన్ చేస్తున్నంతసేపు బాబా నామం చేసుకొని చేశాట. హిజ్ లేబర్స్ వార్ రివార్డెడ్ వెన్ ద చైల్డ్ రీగెయిన్డ్ కాన్షియస్నెస్. అలా చేసిన తర్వాత 8 గంటల తర్వాత ఎప్పుడైతే ఆ బాబుకు స్పృహ వచ్చి మళ్ళీ బాడీ లైఫ్ లోకి వచ్చిందో, thus the power and glory of Meher Baba's name
was once again proven to a faithful devotee. అంత పెద్ద డాక్టర్ అయినా కూడా, అంత సమర్థుడు, విశ్వవ్యాప్తమైనటువంటి విఖ్యాతమైనటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయన, ఆయన పేరు ప్రతిష్టలు, ఆయన యొక్క నైపుణ్యం పనికిరాలేదు. బాబా నామంతో చేసిన దాని ఫలితంగా అతనికి ఆ బాబు మళ్ళీ లేచి అయినాడు. అయితే అప్పుడు బాబా ఆ సందర్భంగా ఇది ఒకసారి ఇలా జరిగింది. మరొక్కసారి ఏమైంది, ఆయన నిజంగానే ఇలాంటి కేసునే తీసుకొచ్చారు. కాకపోతే ఆ కేసులో ప్రాణం ఉంది. ఆ ప్రాణం ఉన్న వ్యక్తికి బాబా ఆపరేషన్ చేస్తే అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ 2 ఇన్సిడెంట్లు బాబాకు రాస్తూ ఆయన అన్నాడు, బాబా అక్కడేమో చనిపోయిన వాడికి నేను 8 గంటలు చేసిన ఆపరేషన్ ఫలితంగా వాడేమో బతికితే, ఇక్కడ బ్రతికున్న వాడిని తీసుకొచ్చిన అప్పుడు కూడా నేను మీ నామాన్ని చేస్తూనే ఆపరేషన్ చేశాను, కానీ బ్రతకలేదు. ఎందుచేత అన్నాడు. ఎందుకంటే నీ నామం బ్రతికించింది అనుకున్నప్పుడు, ఆ కేసులో బ్రతికించినప్పుడు ఈ కేసులో ఎందుకు బ్రతికించలేదు అని ఆయన యొక్క అనుమానం. అప్పుడు బాబా అన్నాడు, నువ్వు ఆపరేషన్ చేసేటప్పుడు కత్తి, ఈ ఇన్స్ట్రుమెంట్లు అన్ని వాడతావు కదా, అసలు వాటి ద్వారానే అవే కదా అసలు ఆపరేషన్ చేసేది. సీజర్తో కోస్తావు. కోసింది ఎవరు? నువ్వే అయినా కూడా కోసింది సీజర్. ఆ సీజర్ కానీ, నీ చేతిలో పనిచేసినటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, అవి వీడు బతుకుతాడా బతకడా అని అనుకుంటాయా? బ్రతికినా చనిపోయినా వాటిలో ఏమైనా తేడా ఉంటుందా? అవి చేసే డ్యూటీ ఎట్లా చేస్తాయి అంతే చేస్తాయి. చనిపోయేవాడికి అలాగే చేస్తాయి, బ్రతికేవాడికి అలాగే చేస్తాయి. నువ్వు కూడా డాక్టర్వు, అలాగే చెయ్యి. నా నామం తీసుకోవటం నీ కన్విక్షన్, నీ ఫేత్, నాలో ఉండే అటువంటి ఫేత్. కానీ ఫలితం మాత్రం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు గదాచన. నువ్వు కర్మ ఆచరించదగిన వాడివి కాబట్టి నీ చేతిలో కత్తి ఎలా చేస్తుందో నువ్వు కూడా అలాగే చెయ్యి, ఫలితాన్ని ఆశించకుండా చెయ్యి అనే అటువంటి పాఠం డాక్టర్ గిండేకి బాబా చెప్పడం జరిగింది. ఈ 65లో జరిగిన సంఘటనలు అలా గుర్తు చేసుకున్నందుకు మనకు బాబా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. రామకృష్ణ గారు చాలా చక్కటి విషయాలు. అందులో నాకైతే కొన్ని కొత్తవి ఉన్నాయి. అవి మీరు చెప్పడం వల్ల ఇంకా కూడా బాబా మీద ఇంట్రెస్ట్ అన్నది పెరగడం జరిగింది. అయితే మీరు ఎప్పుడు చెప్పినా అది అందరికీ అలాగే అనుభూతి అవుతుంటుంది. ఇవాళే స్టార్ట్ చేసేద్దాం అన్నట్టుగా. సో అంత చక్కటి విషయాలు చెప్పారు. ఏదైనా బాబా తాలూకా విశ్వ ఆధ్యాత్మిక సఫరింగ్ ఏదైతే ఉందో, బాబా ఇది మీ ఇగ్నోరెన్స్ వల్లే నేను ఎక్కువ సఫర్ అవుతున్నాను అనడం. ఎందుకంటే మనం మానవులం కాబట్టి అలా జరిగినప్పుడు ఇలా ఎందుకు జరగలేదు, నువ్వు అప్పుడు అలా చేసావు ఇప్పుడు ఎందుకు ఇలా చేయలేదు అని అనుకుంటూ ఆయనే భగవంతుడని మనం సర్టిఫై చేసుకుంటూ మళ్ళీ ఆయన్నే మనం కిందకి, అంటే చాలా కిందకి చిన్న చిన్న విషయాల్లో కూడా బరస్ట్ అయిపోయి ఆయన్ని మనం భూషణ పెట్టడం చేస్తుంటాము. కొన్ని సందర్భాల్లో బాబా కూడా అన్నారు, నా విశ్వాధ్యాత్మిక కార్యక్రమంలో ఈ పెయిన్ తీసుకోవడం మీ ఎవరి తరం కాదు. ఒక్క సెకండ్ కూడా మొత్తంలో విశ్వంలోని ఆత్మలన్నీ కూడా ఒక్క సెకండ్ కూడా నా విశ్వ ఆధ్యాత్మిక మార్గంలోని పెయిన్ అనుభవించాలంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అది నాకే తప్ప ఇంకెవ్వరికి సాధ్యం కాదు. కాబట్టి నేను ఏదైతే చెప్పానో దాని మీద విశ్వాసం ఉంచి నన్ను ప్రేమిస్తూ మీరు ముందుకు వెళ్ళడమే తప్ప నా కార్యక్రమాన్ని ఆ పెయిన్ మీరు తీసుకోవాలని అనుకోకండి అని చెప్పడము. అదేవిధంగా మీరు ఇప్పుడు మీ ద్వారా మీరు చెప్పిన ఈ విషయాల్లో కూడా ఆయన కార్యక్రమాలన్నీ కూడా ఆల్రెడీ డిజైన్ అయిపోయి ఆయనది అక్కడ చేస్తున్నాడే తప్ప ఇందులో మనం ఎవరు కారకులం కాము. కానీ అటువంటి కార్యక్రమంలో మనకి ఏదైనా అవకాశం ఇస్తే, ఇప్పుడు ఎలిజబెత్ ప్యాటర్సన్‌కి అది ఓపెన్ మైండెడ్‌గా తయారు చేయించడం బాబా. ఎందుకంటే 1932లోనే అది చూపించడం, దాన్ని మళ్ళీ గుర్తు చేయించడం వలన ఎలిజబెత్ ప్యాటర్సన్ రిఫ్రెష్ అవ్వడం. యెస్, ఇదంతా బాబా కార్యక్రమమే. ఆయనే అది డిజైన్ చేసుకుని ఆయనే విశ్వానికి సంబంధించిన పెయిన్ రిమూవ్ చేస్తూ చెప్పడం. అలాగే గిండే గారి తాలూకా ప్రాబ్లమ్స్ అంటే ఆయన చేసే ట్రీట్మెంట్‌లో కాదు, ఇదంతా ఒక మాధ్యమము తప్ప దీనికి నువ్వు కారకుడు కాదు అనే విషయాల్ని చాలా చక్కగా స్పష్టంగా చెప్పినందుకు మీకు జయబాబాలు, ధన్యవాదాలు సార్. ఓకే సార్. జయబాబా సార్, జయబాబా. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనలోకి వెళదామండి. మరి ఇందాక నుంచి విజయ్ కుమార్ గారిని పిలుస్తున్నాను. మరి
మ్యూట్ అవ్వటం లేదు, అన్‌మ్యూట్ అవ్వటం లేదు. అరుణ గారిని కూడాని. ఇప్పుడు ఎం. మాలతీరావు గారిని తర్వాత శ్రీకుమార్ గారు సిద్ధంగా ఉండాలి. మాలతీరావు గారు, జయబాబా మీరు ఒక సంకీర్తన చేయండి. శ్రీకుమార్ గారు, విశాలి గారు సిద్ధంగా ఉండండి. జయబాబా అమ్మ, మాలతీరావు గారు. జై బాబా జయబాబా. ఒక్క నిమిషం. మూర్తి గారు అందులో శ్రీజ ఉన్న పేరు నేనండి. ఏమ్మా? శ్రీజ అని పేరు ఉంది కదా, ఉందండి, ఉంది. అది నాది విజయలక్ష్మి. ఓకే అమ్మా, ఓకే. ఓకే. జై బాబా. జయబాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. దేవ దేవుడే అరుదెంచెను మానవుడే, దేవ దేవుడే అరుదెంచెను మానవుడే, అవని జనుల మేల్కొల్పి అవతారుడనని తెలిపి, అవని జనుల మేల్కొల్పి అవతారుడనని తెలిపి, అంతులేని ప్రేమ సిరుల అందించెను ప్రియతముడే, దేవ దేవుడే అరుదెంచెను మానవుడే, దేవ దేవుడే అరుదెంచెను మానవుడే. సర్వమతములన్నీ నాకు చెందినవే అనుచు, సర్వమానవాళి కొరకు అరుదెంచి తిననుచు, సర్వమతములన్నీ నాకు చెందినవే అనుచు, సర్వమానవాళి కొరకు అరుదెంచి తిననుచు, ప్రేమే తన మతమని ప్రేమ కోరుకొమ్మని, ప్రేమే తన మతమని ప్రేమ కోరుకొమ్మని, ప్రేమ సిరులు పంచి తాను ప్రియతమ తండ్రి గమసలే, దేవ దేవుడే అరుదెంచెను మానవుడే, దేవ దేవుడే అరుదెంచెను మానవుడే. ఏ నామము తలచినా తాను పలుకుతానని, ఏ పూజలు సలిపినా తనకు చెందుతాయని, ఏ నామము తలచినా తాను పలుకుతానని, ఏ పూజలు సలిపినా తనకు చెందుతాయని, రాముడనే నేనని కృష్ణుడనే నేనని, రాముడనే నేనని కృష్ణుడనే నేనని, బుద్ధ క్రీస్తు మహమ్మదగా అరుదెంచి నేనని, దేవ దేవుడే అరుదెంచెను మానవుడే, దేవ దేవుడే అరుదెంచెను మానవుడే. ఏకాంత వాసములు ఎన్నో పర్యటనలు, ప్రేమిక సహవాసులు ప్రియతమ ప్రతిపాదనలు, ఏకాంత వాసములు ఎన్నో పర్యటనలు, ప్రేమిక సహవాసులు ప్రియతమ ప్రతిపాదనలు, కఠిన మౌన వ్రతములో కారణమేమున్నదో, కఠిన మౌన వ్రతములో కారణమేమున్నదో, కలత వీడు మనుటలో కరుణ ఎంత ఉన్నదో, దేవ దేవుడే అరుదెంచెను మానవుడే, అవని జనుల మేల్కొల్పి అవతారుడనని తెలిపి, అవని జనుల మేల్కొల్పి అవతారుడనని తెలిపి, అంతులేని ప్రేమ సిరుల అందించెను ప్రియతముడే, దేవ దేవుడే అరుదెంచెను మానవుడే, దేవ దేవుడే అరుదెంచెను మానవుడే. జై బాబా. థ్యాంక్ యూ మూర్తి. అందరికీ జై బాబా. జయబాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన. అంత చక్కగా మీరు పాడినందుకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీకుమార్ గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత విశాలి గారు సిద్ధంగా ఉండాలి.
జై బాబా అండి. జై బాబా. శ్రీకర భక్తవ శ్రీకర సాకార నీకిదే జోహారురా మేరు బాబా నీకిదే జోహారురా మేరు బాబా నీకిదే జోహారురా. జగదేక నిర్మణ సంత్రాణ సంహరణ త్రిగుణ ప్రధాన శిరింబానునందన నీకిదే జోహారురా మేరు బాబా నీకిదే జోహారురా. కందర్ప శతకోటి సుందర నిజ భక్త వందిత పాదార వింద సదానంద నీకిదే జోహారురా మేరు బాబా నీకిదే జోహారురా. దరహాసవదన భాస్కర శక్తి నయన హే పరమ కళ్యాణ గుణ భక్త శరణ్య నీకిదే జోహారురా మేరు బాబా నీకిదే జోహారురా. చోరుల విప్లవపతితుల ధర కృపనేలిన పరమదయాధన నీకిదే జోహారురా మేరు బాబా నీకిదే జోహారురా. అతి వేగరమ్ము నాగతి నీవే సుమ్ము నామది పాదుకొమ్ము సమ్మతి నేలుకొమ్ము శ్రీకర భక్తవశీకర సాకర నీకిదే జోహారురా మేరు బాబా నీకిదే జోహారురా. పూనాపురి ధామ పురుషోత్తమ కోటి భాను తేజ రామభద్ర రాజ వినుత నీకిదే జోహారురా మేరు బాబా నీకిదే జోహారురా. శ్రీకర భక్తవ శ్రీకర సాకర నీకిదే జోహారురా మేరు బాబా నీకిదే జోహారురా. జై బాబా అండి మూర్తి గారు. జై బాబా అందరికి. జై బాబా అండి శ్రీకుమార్ గారు. చాలా చక్కటి సంకీర్తన. మీరు అంత చక్కగా పాడినందుకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు విశాలి గారిని సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీజ సిద్ధంగా ఉండాలి. జై జై బాబా బాబా అమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మేహరుని సన్నిధిలో పరిపూర్ణ జయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకి కథలు. మేహరుని సన్నిధిలో పరిపూర్ణ జయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకి కథలు. మేహరుని సన్నిధిలో నీ ప్రేమ పయోనిధిలో పయనించి
తరించే నా వలము నీ జానములో మునిగే మముని దరి చేతుమయ్యా ఆ భాగ్యము రావాలి మా జన్మ తరించాలి ప్రభు మేహరు సేవలలో పరమాత్ముని ధ్యానములో మేహరుని సన్నిధిలో పరిపూర్ణ జయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకి కథలు మేహరుని సన్నిధిలో నీ రూపమే మా నిలయం నీ నామమే పాపహరం నీ ప్రేమే మా కభయం నీవే మా సర్వసం నీ ప్రేమ బాటలలో నీతి అనే పాటలతో అహరహము నిన్ను కొలిచే నీ ప్రేమికులం మేము మేహరుని సన్నిధిలో పరిపూర్ణ జయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకి కథలు మేహరుని సన్నిధిలో అవతార్ మెహర్ బాబా అందుకో మా జేజేలు నీ పద సేవల మమ్ము ధరింపగ చేయుమయ్యా పచ్చహము నీ సేవే ప్రతి క్షణము నీ తలపే ప్రేమే మాకాధారం ప్రార్థింతుమయ్యా సతతం మేహరుని సన్నిధిలో పరిపూర్ణ జయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకి కథలు మేహరుని సన్నిధిలో అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి అందరికీ జై బాబా థ్యాంక్ జై యూ బాబా బాబా జై బాబా చాలా చక్కటి సంకీర్తన. ఇప్పుడు శ్రీజ గారు మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత నారాయణరావు గారు ఉంటే సిద్ధంగా ఉండండి. జై బాబా. మూర్తి నేనేనా అండి? మీరే శ్రీజ అంటే మీరే కదా. అవును అదే. ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. ఆనాటి పాట అపరిమితము ప్రేమ ఈనాటి నీ మాట అపరిమిత సత్యము ఆనాటి నీ పాట అపరిమితము ప్రేమ ఆనాటి నీ మాట అపరిమిత సత్యము నీ రాగజన్యము నిఖిల బ్రహ్మాండము నీ మాట జన్యము నిండు జ్ఞానము నీ రాగజన్యము నిఖిల బ్రహ్మాండము నీ మాట జన్యము నిండు జ్ఞానము లేదు తొలి పాటలో నిదుర వచ్చింది నిదురలోనే మాట నిజము చెప్పింది నీదు తొలి పాటలో నిదుర వచ్చింది నిదురలోనే మాట నిజము చెప్పింది ఆనాటి నీ పాట అపరిమితము ప్రేమ ఆనాటి నీ మాట అపరిమిత సత్యము నీ రూపే కన్నాము నీ పలుకే విన్నాము నీ రూపులో బ్రతుకు నిజ తీరుగన్నాము నీ రూపే కన్నాము నీ పలుకే విన్నాము నీ రూపులో బ్రతుకు నిజ తీరుగన్నాము కరుణామయా మెహర్
కమ్మని నీ పలుకు మసక చీకటి తలుపు ముసుగులే తీసింది, మసక చీకటి నలుపు ముసుగులే తీసింది. ఆనాటి నీ పాట అపరిమితము ప్రేమ, ఆనాటి నీ మాట అపరిమిత సత్యము. కరుణామయా మెహర్ కమ్మని నీ పలుకు, నీ పాట వింటారు నీకు ప్రేమికులే, నీ మాట వినువారు నీకు ప్రియతములే. నీ పాట వింటారు నీకు ప్రేమికులే, నీ మాట వినువారు నీకు ప్రియతములే. ఆనాటి తొలి పాట ఏనాడు వింటాము, ఏనాటి ఆ పాట ఎవరు విన్నారయ్యా. ఆనాటి పాటతో అవతరించావయ్యా, ఈనాటి పాటతో ఇల్లు చేరదమయ్యా. ఆనాటి పాటతో అవతరించామయ్యా, ఈసారి పాటతో ఇల్లు చేరదమయ్యా. నిన్ను నమ్మి ఉన్నాము, నీ మాట వింటాము, నీ కొంగు వీడకయే నీతోనే ఉంటాము, నీ కొంగు వీడకయే నీతోటి ఉంటాము. ఆనాటి నీ పాట అపరిమితము ప్రేమ, ఆనాటి నీ మాట అపరిమిత సత్యము. ఆనాటి నీ పాట అపరిమిత సత్యము. అవతార్ మెహర్ బాబా కి జై. మూర్తి గారు థ్యాంక్స్ అండి. జై బాబా. జై బాబా అమ్మ, అందరికీ జై జై బాబా, బాబా. జై బాబా. చాలా చక్కటి సంకీర్తన, మీరంత చక్కగా పాడారు. జై బాబా. ఇప్పుడు నారాయణరావు గారు మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి. జై బాబా తర్వాత అండి. నేనండి నారాయణరావు గారి పేరుతో ఉంది. నేను చేయండి మీరు జై చేయండి. బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఆశీర్వదించు ఆశీర్వదించు నీ నామమే ఎప్పుడు పలకాలని, నీ నామమే ఎప్పుడు తలవాలని, నీ ప్రేమలో నేను మునగాలని, నీ కోసమే నేను బ్రతకాలని. ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. నాలోని అహమంతా అణగాలని, నీ ప్రేమయే నాలో పెరగాలని, 10 మందికి పంచి పెట్టాలని, ఆనందమే నేను పొందాలని. ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. నీ మాటలే ఎప్పుడు పలకాలని, నీ పాటలే నేను పాడాలని, నీ సేవలోనే తరించాలని, నీ పాదముల చెంత కొరగాలని. ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ మూర్తి గారు. జై జై బాబా. బాబా అమ్మ, జై బాబా. చాలా చక్కటి సంకీర్తన చేశారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. మరి ఈ సంకీర్తనలు ఇంతవరకు సమాప్తం అండి. ఇప్పుడు శర్మ గారు ప్రార్థన చేస్తారు.
బాలకృష్ణ గారు నామం చేస్తారు. ఎం నాగమణి గారు హారతి ఇస్తారు. జై బాబా. శర్మ గారు అన్నయ్య గారు జై బాబా. చెప్పండి అమ్మా. ఆ నాగమణి గారు ప్రార్థన చేస్తున్నారు, ఈ రోజు వాళ్ళ మ్యారేజ్ డే. ఓకే, అయితే నాగమణి గారిని ప్రార్థన చేయమందాము. బాలకృష్ణ గారు నామస్మరణ, శర్మ గారేమో హారతి. జై బాబా అన్నయ్య. జై బాబమ్మ. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. హ్యాపీ మ్యారేజ్ డే అండి. హ్యాపీ మ్యారేజ్ డే. జై బాబా అండి. ఓ పర్వతిగా సర్వపోషక సర్వరక్షక నీవు ఆదివు అంతము లేనివాడవు అద్భుతుడవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవరును ఎరుంగలేరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడు శాశ్వతుడవు నాశనము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు దివ్యచక్షులతో కానీ నిన్నెవ్వరును చూడగలరు. నీవు ఎల్లప్పుడూ నుండివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుండువు, నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలను. నీవు ఆకాశమున కలవు, పాతాళమున కలవు, నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకములలోనున్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము అనంత శక్తివు అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్ల ఆత్మవు అనంతముల విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు, నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు, నీవు పరుడవు పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు అల్లా ఇలాహి ఎజ్దాన్ అహుర్ మజ్దా ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇలాహ ఇల్లాహ. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము అధర్మము అపవిత్రమునకు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యంగా కూడా కామంతో కూడిన మా ప్రతి తలంపులకు, కామ ప్రేరితమకు మా ప్రతి చేతకు, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశనమును కూర్చున్నట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగ చేసినట్లు మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలెనని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో కాని, మాటలలో కాని, చేతల్లో కాని ఈ ఇచ్ఛానుసారము నడుచుకున్న జాలక నిరంతరము విఫలమగుచున్న మమ్మల్నందరినీ క్షమింప వేడుకొనుచున్నాం. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా ఇంకనూ అధికముగా నీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించినంత వరకును మా అందరికీ తోడ్పడము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడుకొని విధముగా మాకందరికీ సహాయభూతుడు. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అన్నయ్య. జై బాబా అమ్మ. మ్యారేజ్ డే శుభాకాంక్షలు మీకు, వెడ్డింగ్ యానివర్సరీకి. జై బాబా. బాబా బ్లెస్సింగ్స్ మీకు నిండుగా ఉండాలని దంపతులకి కోరుకుంటున్నాను తల్లి. ఇప్పుడు రాజు గారు, అంటే మన బాలకృష్ణ గారు, మీరు నామస్మరణ చేస్తారా ఒక్క 2 నిమిషాలు?
अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। अवतार मेहर जय बाबा अंడి। జై బాబా బాలకృష్ణ గారు, జై బాబా. నెక్స్ట్ రాజు వాణి గారు ఒక్క 2 నిమిషాలు నామ స్మరణ చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత రాజీ బాదం ఉంటే నామస్మరణ చేయండి ఒక్కొక్క 2 నిమిషాలు. जय తర్వాత बाबा శర్మ గారు. జై బాబా అమ్మ. जय बाबा। अवतार मेहर बाबा की जय। ओम नमो मेहरु बाबा, 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 ओम नमो मेहरु बाबा। अवतार मेहर बाबा की जय। జై जय బాబా बाबा అమ్మ. अंदर की తర్వాత जय। జై బాబా తల్లి. తర్వాత రాజీ బాదం గారు ఉన్నారు. రాజీ గారు, జై బాబా. ఒక్క 2 నిమిషాలు మీరు కూడా నామధను చేస్తారా? జై బాబా. ఓకే. ఒక్క నిమిషం మౌనం ఉందామండి. తర్వాత శర్మ గారు హారతికి సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శర్మ గారు. जय मेहर మీరు बाबा। చేయండి. अवतार मेहर बाबा की जय। देवादिदेव प्रेम स्वभाव प्रभो मेहरु बाबा, प्रियतमा मनसु हारति दे, प्रियतमा मनसु हारति दे। देवादिदेव प्रेम स्वभाव प्रभो मेहरु बाबा, प्रियतमा मनसु हारति दे। प्रेम ज्योति मा हृदि వెలిగించు, కామ క్రోధ మూల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే। నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే
ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా మూర్తి గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా నాగమణి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి అవతార్ మెహర్ బాబా की జై అవతార్ మెహర్ బాబా की జై అవతార్ మెహర్ బాబా की జై దివ్య ప్రీతముని కృపా విశేషం వలన ఈ రోజు కార్యక్రమం చాలా చక్కగా జరిగింది మరి ప్రీతముడికి మనం ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా మనం ఇంకా తక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే రామకృష్ణయ్య గారి ద్వారా వినిపించిన విషయాలు వింటే మన ప్రీతముడు ఈ విశ్వానికి ఆయన ఎంత వ్యధ చెందుతున్నాడు అన్నది మనం ఒక్కసారి ప్రతిరోజు ఒక్కసారి తలుచుకుంటే మనం ఆయనకి ఎంత చేయాలి ఎంత చేస్తే బాగుంటుంది ఇంకా ఎంత చేయవలసి ఉంటుంది అన్నది ఆలోచన మనం చేసినట్లయితే మనం ఈ జీవితాలు ధన్యమవుతాయి అంతటి చక్క విషయాలు మరి సోదరు ద్వారా మనకి వినిపించారు ఆ ప్రభువు రామకృష్ణయ్య గారు సార్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మన మట్ట నాగలక్ష్మి సోదరి వాళ్ళ వివాహ వెడ్డింగ్ యానివర్సరీ మరి ఈ సమక్షంలో చేసుకుంటున్నందుకు వారి కుటుంబానంతటికీ బాబా ప్రేమాశీస్సులు ఉంటూ వారిద్దరు దంపతులు బాబా తాలూకా ప్రేమ మార్గంలో పయనిస్తూ పిల్లలకి కూడా ఈ మార్గాన్ని సూచిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మా ఆధ్యాత్మిక సోదరి అరుణ గారు కూడా ఒకవేళ ఏమీ రాకపోయినప్పటికీ కూడా ఆవిడకి ఎన్ని పరిస్థితులు ఉన్నా ఈ కార్యక్రమం నాకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇవాళ కూడా ఒక 20 నిమిషాలు ఆవిడ ఆర్గనైజేషన్ తీసుకుని చేసుకున్నందుకు ఆవిడకి కూడా ప్రత్యేకమైన జయబాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ పేరు పేరున జయబాబాలు ధన్యవాదాలు మళ్ళీ రేపటి కార్యక్రమంలో మనందరం కలుద్దాం జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా అన్నయ్య గారు జై మెహర్ బాబా జై బాబా అందరికీ జై మెహర్ బాబా అండి హ్యాపీ మ్యారేజ్ డే అండి నాగమణి గారు అవతార్ మెహర్ బాబాకి అవతార్ మెహర్ బాబా की జై బాబా అందరికీ అవతార్ మెహర్ బాబా की जय